अस्सलाम वालेकुम హాయ్ హలో నమస్తే నేను మీ ఖ్వాజా మొయినుద్దీన్. ఈరోజు మేము మ్యాంగో పుడ్డింగ్ చేస్తున్నాం. మ్యాంగో కస్టర్డ్ పుడ్డింగ్ చేయడం చాలా తేలిక. ఒక 4-5 ఇంగ్రీడియంట్స్ యూజ్ చేసి ఇంట్లోనే మనం చక్కగా పిల్లలకి చేసి ఇవ్వచ్చు. బయట మనం ఇది కొనాలన్నా చాలా ఎక్స్పెన్సివ్, తినలేని పరిస్థితి. అందుకని ఏదైతే పేద పిల్లలు ఉన్నారో వాళ్ళ కోసం నవాబ్స్ కిచెన్లో స్పెషల్గా ఈ సీజనల్ మ్యాంగో కస్టర్డ్ పుడ్డింగ్ చేస్తున్నాం. చాలా తేలిక. వీడియోనంతా ఫాలో అవ్వండి. దీంతోపాటు మనం పిల్లలు కడుపు నిండా తినిపించడం కోసం హైదరాబాద్ స్టైల్లో చికెన్ బిర్యానీ చేసాము. దాంతోపాటు ఒక స్పాన్సర్ కోరిక మేరకు ఒక మంచి కేక్ కూడా కట్ చేసాము. ముందుగా అయితే వీడియో అంతా ఫాలో అవ్వండి. మ్యాంగో కస్టర్డ్ పుడ్డింగ్ ప్రాసెస్ డీటెయిల్గా చూడండి. మ్యాంగో పుడ్డింగ్ ప్రాసెస్ చేయడం చాలా తేలిక. యాక్చువల్గా 4-5 ఇంగ్రీడియంట్స్ యూజ్ చేసి స్పెషల్గా మనం ఈ వేసవిలో మామిడికాయల సీజన్ అప్పుడు ఇంట్లో ఈజీగా చేసుకునే ద బెస్ట్ డిజర్ట్ మ్యాంగో డిజర్ట్, మ్యాంగో కస్టర్డ్ పుడ్డింగ్. చాలామంది పిల్లలు చాలా ఇష్టంగా కూడా తింటారు. దీని ప్రాసెస్ చాలా ఈజీ కూడా. అది కూడా మన నవాబ్స్ కిచెన్ స్టైల్లో చేస్తే ఇంకా ఈజీ. ముందుగా అయితే మనం పాలను వేడి చేసుకుందాం. ఆ తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం. ముందుగా అయితే బౌల్లో మిల్క్ యాడ్ చేద్దాం. ఒకవైపు పాలు వేడవుతున్నాయి, ఇంకోవైపు మనం ఏదైతే కస్టర్డ్ పౌడర్ మిక్చర్ అవసరమో దాని ప్రాసెస్ కోసం దీంట్లో నీళ్లు పోసి కొంచెం కస్టర్డ్ పౌడర్ యాడ్ చేసి కంటిన్యూస్గా మిక్స్ చేద్దాం. కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ, ఎందుకంటే ఆ బాల్స్ ఏమీ ఫామ్ అవ్వకుండా. ముందుగా అయితే దీంట్లో మనం నీళ్లు పోద్దాం. కస్టర్డ్ పౌడర్, ఇదే నీళ్ళల్లో మనం కార్న్ స్టార్చ్ కూడా యాడ్ చేద్దాం. ఎందుకంటే మనం ఎప్పుడైతే కస్టర్డ్ యాడ్ చేసామో ఆ మిల్క్లో యాడ్ చేసిన తర్వాత కొంచెం పల్చగా అవ్వకుండా ఆ థిక్నెస్ తీసుకురావడం కోసం, ఆ కన్సిస్టెన్సీ తీసుకురావడం కోసం కార్న్ స్టార్చ్ కూడా యాడ్ చేద్దాం. పాలని ఒక అరగంట పాటు వేడి చేశాక, ఒక పొంగు వచ్చేసాక దీంట్లో మనం షుగర్ యాడ్ చేద్దాం. పంచదార, షుగర్, దీన్నే మనం చక్కగా కలిపేద్దాం ఒకసారి. పాలు చక్కగా చిక్కగా అయిపోయాయి. దీంట్లోనే మనం ఏదైతే ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకున్న కస్టర్డ్ పౌడర్ మిక్చర్ ఉందో అది దీంట్లో యాడ్ చేద్దాం. దాంతోపాటు కార్న్ స్టార్చ్ కూడా యాడ్ చేసి కంటిన్యూస్గా మిక్స్ చేద్దాం. ఎప్పుడైతే ఇది ఇంకా చిక్కగా ఎప్పటి వరకు అవ్వదో అప్పటి వరకు మిక్స్ చేద్దాం. ముందుగా అయితే దీంట్లో ఆల్రెడీ ప్రిపేర్ చేసిన కస్టర్డ్ పౌడర్ ఇంకా కార్న్ స్టార్చ్ యాడ్ చేద్దాం. और गाढ़ा करने के लिए थोड़ा कॉर्न स्टार्च ऐड करेंगे.
ఇదే ఐస్ వాటర్లో మనం ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకున్న కస్టర్డ్ మిక్చర్ దీంట్లో పెడితే అది తొందరగా కూల్ అవుతుంది, మన రెసిపీ కూడా తొందరగా అవుతుంది. ఇది పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ ఉంది, ఎక్కువ పల్చగా కాదు, ఎక్కువ చిక్క కాదు. ఇదే స్టేజ్లో మనం ఇందాక ఏదైతే ఐస్ క్యూబ్స్ పగలగొట్టి ఒక చిన్నపాటి రిఫ్రిజిరేటర్ తయారు చేసామో దాంట్లో ఇది పెట్టేద్దాం. ఏవైతే మామిడికాయ ముక్కలు మనం చేసామో కొన్ని గార్నిష్ కోసం పక్కకు పెట్టుకొని మిగతా అన్నీ మనం మ్యాంగో జ్యూస్ ప్రిపేర్ చేసి, అంటే కొంచెం పల్ప్ లాగా చేసి దాన్నే మనం ఏదైతే ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టామో కస్టర్డ్ మిక్చర్ దాంట్లో యాడ్ చేద్దాం. ఏదైతే రెసిపీకి అవసరమో మనం ఒకవైపు మ్యాంగో పల్ప్, ఇంకోవైపు మ్యాంగో పీసెస్ కూడా కట్ చేసి పెట్టాము గార్నిష్ చేయడం కోసం. దాంతోపాటు విప్పింగ్ క్రీమ్ కూడా ప్రిపేర్ చేసి పెట్టుకుందాం. ఏదైతే విప్పింగ్ క్రీమ్ కన్సిస్టెన్సీ ఉందో అది పర్ఫెక్ట్గా వచ్చింది. దీన్నే మనం ఇంకాస్త కూలింగ్ పెట్టామంటే ఇంకా పర్ఫెక్ట్గా అవుతుంది. ఒక పక్క కూలింగ్ పెట్టేసి నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం. ఏదైతే కస్టర్డ్ మిక్చర్ మనం ప్రిపేర్ చేసామో దీంట్లో మ్యాంగో ప్యూరీ, ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకున్న మ్యాంగో ప్యూరీ యాడ్ చేయాలి. మీరు ఒక చిన్న విషయం గుర్తుపెట్టుకోవాలి, ఏదైతే మనం కస్టర్డ్ మిక్చర్ ఇందాక మనం పొయ్యి మీద వేడి చేసి ప్రిపేర్ చేసామో అది పర్ఫెక్ట్గా కూల్ అయిపోవాలి రూమ్ టెంపరేచర్లో, లేకపోతే ఫ్రిడ్జ్లో అయినా పెట్టి దాన్ని చిల్ చేసేయచ్చు. లేకపోతే ఈ ప్యూరీ యాడ్ చేశాక ఆ టేస్టే మారిపోతుంది. అందుకే కూల్ అయ్యేంతవరకు మనం ఐస్ క్యూబ్స్లో పెట్టాము. अब नेक्स्ट प्रोसेस देखेंगे. गाढ़ा दूध ऐड करेंगे. ఏదైతే కస్టర్డ్ ఇంకా మ్యాంగో పల్ప్ మిక్చర్ ఉందో దీని మీద యాడ్ చేద్దాం. వెరీ నైస్.
మెత్త విప్డ్ క్రీమ్. ఫ్రూట్స్, మ్యాంగో పీసెస్, అందరికీ నమస్తే అండి. ఈరోజు మన మల్లికాంబ మన వికాస్ కేంద్రంలో రేష్మ గారికి పుట్టినరోజు సందర్భంగా మన దగ్గర కేక్ కట్ చేసి పిల్లల మధ్యలో బర్త్డే సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. రేష్మ గారు ఇలాంటి పుట్టినరోజులు ఎన్నెన్నో జరుపుకోవాలని మరియు వారి జీవితంలో ఉన్నత శిఖరాలు అధిరోహించాలని, అదేవిధంగా రేష్మ గారికి కుటుంబాశయం నెరవేరాలని ఈరోజు మన దగ్గరికి ఈ సెలబ్రేషన్ అనేది నవాబ్స్ ఆఫీషియల్ వారు మోయిన్ సార్ గారు ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది. నవాబ్స్ ఆఫీషియల్ దినదిన అభివృద్ధి చెంది వారి యొక్క ఆశయాలు నెరవేరాలని మన మల్లికాంబ సంస్థ కోరుకుంటుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్.